తెలంగాణకు బండి సంజయ్ ఏం తీసుకురాలేదని కొంతమంది అంటున్నారని, కానీ రాష్ట్రానికి ఏది కావాలో దానికి పక్కాగా నిధులు తీసుకొచ్చానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. 11 సంవత్సరాలుగా బీఆర్ఎస్ నాయకులు హుస్నాబాద్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా దోచుకుని పీల్చి పిప్పి చేశారని ఆరోపించారు. ఈ మున్సిపాలిటీ మేము ఎప్పుడు గెలవలేదు, గెలిచాం ఎప్పుడైనా? ఎప్పుడు గెలవలేదు. ఈ హుస్నాబాద్ అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, అవునా కదా? గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది. ఏమన్నా హుస్నాబాద్ మారిందా? ఇన్ని 11 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎట్లా తిని దోసుకొని ఈ హుస్నాబాద్ మున్సిపాలిటీని పట్టించుకున్న పాపాల వాడు, అవునా కదా? ఒక్క పైసా 11 సంవత్సరాలు బీఆర్ఎస్ ఒక్క పైసా ఇవ్వలేదు మున్సిపాలిటీ. ఈ ఉన్న అక్కడక్కడ వేసిన రోడ్లన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన పైసలు తప్ప ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలే. నేను అంతకుముందు పోయి ఇలా రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా తెలుసా, నన్ను కోసుకొని వండుక తిన్నా నాకు ఒక్క పైసా లేదంటున్నాడు. నన్ను కోసుకొని వండుక తిన్నా ఒక్క పైసా లేదంటే మరి మీ పైసలు కొనియాలి. ఏమంటే ఢిల్లీ పోతారంట రేవంత్ రెడ్డి సార్ను చెప్పులెత్తుకపోవడం చూస్తున్నాడు. ఢిల్లీ పోతే చెప్పులెత్తుకపోవడం చూసుకోవడం పైసలు ఇస్తారా? ఇలా ఒక్క అవకాశం మాకు ఢిల్లీ నుంచి నిధులు నేను తీసుకొస్తా, ఇక్కడ మాట ఇచ్చిన ప్రకారం పక్కా తీసుకొస్తా. కాబట్టి ఈ ఎన్నికలు 11వ తారీఖు వస్తున్నాయి కాబట్టి మీరు మా వాళ్ళందరినీ ఓటేసి గెలిపించారు. వీళ్ళందరూ ధనవంతులు కాలేక వీళ్ళంతా గుణవంతులు. వీళ్ళు ఎవరి కబ్జా చేయలే, ఎవరి దగ్గర ఆస్తిపాస్తులు లేవు. ఈ గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరికి వస్తారు, ధనవంతులకు ఓటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు వాళ్ళ జీ హుజూర్ బాంచారు. అవకాశం ఏంటి? ఈ ఉత్సవాల్లో మాకు ఎప్పుడు అవకాశం ఇవ్వలే. బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు. ఇలా అన్ని మున్సిపాలిటీస్ కూడా ఇలా బీజేపీ అంటున్నారు. నరేంద్ర మోడీ గారి పైసలు తప్ప ఇక ఒక్క పైసా ఇచ్చే అవకాశం లేదని భావించారు. కాబట్టి ఇలా అందరూ ఒకటే రకాలు. మన ఢిల్లీలో కలిసినప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు, కరీంనగర్ పార్లమెంట్ లో అన్ని మున్సిపాలిటీస్ గెలిపించుకో, కరీంనగర్ కార్పొరేషన్ గెలిపించుకో, నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టి నేను మీ దగ్గరికి ధైర్యం వచ్చి మీ మీద మాట ఇస్తూనే ఉన్నది. 11వ తారీఖు ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే మీరు 5 సంవత్సరాలు మీరు నరకాన్ని చూస్తారా చూడరా? ఇలా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు పైసలు మేము ఎక్కడన్నా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మేము ఫలానా దానికి పైసలు ఇస్తామని ఎక్కడన్నా చెప్పిండ్రా? మీకు చూపెట్టిర్రా? ఏం లేదు. మొత్తం అన్ని ఖాళీ చేసాడు కేసీఆర్ ఫామ్ హౌస్ అవ్వన్నాడు. నేను లక్ష్మణ్ అనే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం